ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వద్దో వాడే పండుగడు. నేను సింహం లాంటి వాణ్ణి. సైలెంట్గా ఉన్నప్పుడు వేట కోసం వెయిట్ చేస్తున్నట్టు లెక్క. వేట మొదలైతే సింహం సింగిల్గానే వస్తుంది. ఫ్యాక్షన్ అంటే రక్తపాతం కాదు, ప్రేమ. ఆ ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాం. మహేష్ని స్టార్ని చేసిన సినిమా. బాలయ్య పని అయిపోయింది అనుకున్న టైంలో వచ్చి సునామీ క్రియేట్ చేసిన సినిమా. బాలయ్యలో మరో కోణాన్ని చూపిన సినిమా. మహేష్ బాబుని ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్గా నిలిపిన సినిమా. బాలయ్య మహేష్కు ప్రాణం పోసిన ఆ ఇద్దరు దర్శకులు. బాలయ్య సింహంలా వస్తే మహేష్ చిరుతలా వచ్చాడు. తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న మాస్ బాలయ్య, క్లాస్ మహేష్. తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే ఎక్కువ స్టోరీతో కాకుండా కేవలం ఒకే ఒక్క సీను లేదా పవర్ఫుల్ డైలాగులతో హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో న్యాచురల్గా డైలాగులు చెప్పడం హీరోలు చేసేవారు. మ్యాక్సిమం రియాలిటీ డైలాగులు ఉండడంతో జనాలు ఆ సినిమాలను చూసేందుకు భారీగా ఇంట్రెస్ట్ చూపించేవారు. దీంతో అప్పట్లో వచ్చిన ప్రతి సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలవడంతో పాటుగా 100 రోజులకు పైగా థియేటర్లలో ఆడాయి. అలా కేవలం ఒక్క పవర్ఫుల్ డైలాగుతో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సినిమాల గురించి ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. బాలయ్యను కాపాడిన సినిమా. మహేష్ కెరీర్ని నిలబెట్టిన సినిమా. ఇవాళ ఒకరు మాస్, ఇంకొకరు క్లాస్. ఇక స్టోరీలోకి వెళ్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ పోకిరి. ఈ సినిమా జనాలను ఎంతగా ఆకట్టుకుందో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీలో పవర్ఫుల్ డైలాగ్ అంటే అందరికీ గుర్తొచ్చేది, ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వద్దో వాడే పండుగడు. అడ్రస్ గట్రా ఏముండదు అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఈ మూవీకి ఈ డైలాగే హైలైట్. ఈ మూవీ మహేష్ని ఇండస్ట్రీలో నిలబెట్టడమే కాదు, మహేష్ని ఒక పెద్ద స్టార్గా చేసింది. పోకిరికి ముందు మహేష్, పోకిరి తర్వాత మహేష్ అనేలాగా ఈ సినిమా మహేష్ లైఫ్లో ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే, సినిమాలలో పవర్ఫుల్ డైలాగులు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఈయన నటించిన సింహ సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్ అంటే గుర్తుకొచ్చేది, నేను సింహం లాంటి వాణ్ణి. సైలెంట్గా ఉన్నప్పుడు వేట కోసం వెయిట్ చేస్తున్నట్టు లెక్క. వేట మొదలు పెడితే సింహం సింగిల్గానే వస్తుంది అన్న డైలాగ్ మాస్ ఆడియన్స్ని ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. బాలయ్య నటించిన మరో సూపర్ హిట్ మూవీ నరసింహనాయుడు. రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసింది. ఇందులోని ఫ్యాక్షన్ అంటే రక్తపాతం కాదు, ప్రేమ. ఆ ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తామనే డైలాగ్ అందరినీ బాగా ఆకట్టుకుంది. గీతాంజలి, అతడు, సమరసింహారెడ్డి సినిమాల్లోని డైలాగులు కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అప్పట్లో బాక్స్ ఆఫీసుల వద్ద భారీ విజయాల్ని సొంతం చేసుకున్న సినిమాలు కేవలం డైలాగులతోనే జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ ఈ మధ్య మాత్రం రొమాన్స్ లేదా భారీ యాక్షన్ సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ మధ్య దేవుడి పైన వచ్చిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తున్నాయి. చిన్న సినిమాగా వచ్చిన సినిమాలు బిగ్గెస్ట్ హిట్లుగా నిలుస్తున్నాయి. జూన్ నెలలో స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి వీటిలో ఏ సినిమాలు విన్నర్గా నిలుస్తాయో చూద్దాం. ఇకపోతే వయసు పెరుగుతున్న కొద్దీ నటసింహం బాలకృష్ణ ఎనర్జీ ఏ స్థాయిలో రెట్టింపు అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస రికార్డులు క్రియేట్ చేస్తూ కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని వేగంతో బాలయ్య బాబు ఫుల్ స్వింగ్లో దూసుకుపోతున్నారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆయన ఇప్పుడు మరో అదిరిపోయే అప్డేట్తో మన ముందుకి రాబోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో NBK 111 ప్రాజెక్ట్ను శరవేగంగా పూర్తి చేసే పనిలో బాలయ్య బిజీగా ఉన్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ చూస్తే అభిమానులకు ఒక రేంజ్లో పూనకాలు వస్తున్నాయి. అందులో ఆయన గెటప్, డైలాగ్ డెలివరీ అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఈ సినిమా షూటింగ్ ఓ పక్కన సాగుతుండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. ఒక సినిమా సెట్స్ పైన ఉండగానే మరో సినిమాను లైనప్ చేయడం బాలయ్యకు మొదటి నుంచి అలవాటే. అదే ట్రాక్లో ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఒక భారీ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణ, కమర్షియల్ అంశాలకు సామాజిక సందేశాన్ని బలంగా జోడించే కొరటాల శివ. ఈ ఇద్దరి కలయిక అనగానే ఇండస్ట్రీలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి ఏ స్థాయిలో మాస్ జాతర చూపించబోతున్నారో అని ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్తో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ జరగనుందని సమాచారం. అయితే అది కూడా నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమీపంలోని వెంకటాయపాలెంలో ఉన్న ప్రసిద్ధ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం ఈ అపురూప ఘట్టానికి వేదిక కానుంది. పవిత్రమైన దేవ సన్నిధిలో, అది కూడా ఏపీ రాజధానిలో ఈ ఈవెంట్ను ప్లాన్ చేయడం వెనుక చాలా బలమైన కారణాలే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ ముహూర్తపు వేడుకలకు కేవలం సినిమా వాళ్ళే కాకుండా నందమూరి, నారా కుటుంబాలకు చెందిన ముఖ్య నేతలు, సన్నిహితులు భారీ ఎత్తున హాజరు కానున్నారట. రాజధాని ప్రాంతంలో ఈ రేంజ్ ఈవెంట్ జరగడం స్థానికుల్లో సైతం కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే కొరటాల శివ సినిమాలంటే అందులో ఖచ్చితంగా ఒక బలమైన సోషల్ ఎలిమెంట్ ఉంటుంది. బాలయ్య బాబు పవర్ఫుల్ ఇమేజ్కు సరిపోయేలాగా ఆయనలోని మాస్ యాంగిల్ను ఎలివేట్ చేస్తూనే సమాజాన్ని ఆలోచింపజేసే ఒక గొప్ప సందేశాన్ని ఈ చిత్రంలో కొరటాల చూపించబోతున్నట్టు తెలుస్తోంది. పొలిటికల్ టచ్ కూడా ఉండే అవకాశం లేకపోలేదు. మొత్తానికి అటు గోపీచంద్ మల్లేని సినిమాతో యాక్షన్ డోస్ ఇస్తూనే ఇటు కొరటాల శివతో మరో సెన్సేషనల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్న బాలయ్య లైనప్ చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నెల 25న అమరావతిలో జరగబోయే ముహూర్తం వేడుక కోసం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు.